బాధితులు పోయి సార్ మా కబ్జా గురైంది, వాడు ఒక రౌడీ షీటర్ అంటే కాంగ్రెస్ లకు రాగానే రౌడీ షీటర్ అవుతాడా అంటాడట. రీసెంట్ గా ఈ బాధితులు ఎవరైతే నరసింహ కొంతమంది బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పైన 1 టౌన్ పిఎస్ లో కేసు అయింది. ఇది కంప్లైంట్. ఇది ఆలకుంట్ల ఎల్లవ వాళ్ళ మదర్ ఇచ్చింది కంప్లైంట్. ఈ రైటింగ్ చూడండి, ఎవరు రాసిర్రు రైటింగ్? పోలీసులు రాసిర్రు. ఇది పోలీసులు రాసిన కంప్లైంట్. ఇది చెల్లుతుందా? ఇన్సిడెంట్ అనేది 1 గంటకు 6 తారీఖు ఆగస్టు జరిగితే 3 గంటలకు ఎఫ్ఐఆర్ అయిపోయింది. డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఇది అంటే విత్ ఇన్ 2 అవర్స్ లో 1 టౌన్ సిఐ ఎంత క్లారిటీగా ఉన్నాడంటే వీళ్ళు దొంగలు అని దొంగతనం కేసు, ట్రెస్పాసర్ కేసు, ధ్వంసం కేసు 11 తులాలు కొట్టేసిరని ఫైనలైజ్ అయిపోయింది. నిందితుల పేరు కూడా చేర్చేసిండు. ఇప్పుడు వీళ్ళకి ఇంద్రానగర్ లో ఆలకుంట మహేందర్కి ఇంద్రభవనం లాంటి ఇల్లుండగా ఈ సైట్ లో ఒక రూమ్ లో బీరువా లేని ఇంట్లో 11 తులాలు ఎక్కడిది, అక్కడ 1,50,000 క్యాష్ ఎట్లా కొట్టేసిరు? మరి నువ్వు స్నిప్పర్ డాగ్స్ తీసుకపోయినావా? నువ్వు ఎట్లా ఫైనల్ చేసి వీళ్ళ మీద దొంగతనం కేసు పెట్టినావు? ఈ సిఐ పాత్ర పైన అనుమానం ఉంది. నువ్వేమన్నా తిన్నావా?